వెంకటేష్. మొన్న 3 రోజుల క్రితం ఇదే ధర్నా మార్కెట్ లా పొద్దుగులు నడిచింది. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు 4,000 నుంచి 5,500 వరకు రేటు పలికింది. అది ఏది గుడ్డ ఇట్లా తూకం చేసి మళ్ళీ ఇట్లా వెలిచి రేటు పెట్టి సేట్లకు మార్కెట్ యజమానికి ఏదో సంబంధం ఉంది కాబట్టి ఆ రోజు అలా జరిగింది. ఈ రోజు ఇవాళకి 3 రోజుల నుంచి మొన్న నైట్ సాయంత్రం ఏమన్నారు పోలీసు వాళ్ళు కానీ మార్కెట్ చైర్మన్ వాళ్ళు కానీ మేము సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినప్పుడు కానీ చైర్మన్ గారు వచ్చి ఏమన్నారంటే మార్కెట్లోకి వెళ్లి మాట్లాడుకుందామన్నారు. సరే అక్కడికి వెళ్ళినప్పుడు మీకు మద్దతు ధర ఏం కావాలి ఫస్ట్ విడతలు వచ్చినప్పుడు ఏమైందంటే 8,500 వరకు మనకు గుడ్డల మార్కెట్ వరకు నడిచింది. 8,500 7,500 వరకు నడిచింది. ఈ 20 రోజుల నుంచి అకాలంగా గుడ్డలు రావడం వల్ల 4,000, 5,000, 5,500 వరకు నడుస్తుంది. ఎకరానికి 3 రోజుల నుంచి ఎప్పటి నుంచి గుంతలు తీసి వాళ్ళు కవర్ వేసి మోటార్లు తీసి గుడ్డలు తీసి ఇప్పటికి కూడా సగం మంది గుడ్డలు తీయలేదు. అంతవరకు వాళ్ళు ఎంత ఇబ్బంది పడి వాళ్ళు గుడ్డలు తీసుకొచ్చి మార్కెట్ వేసినందుకు కూడా 4,000, 5,000 వేరే గుడ్డలు తీసుకొస్తే ఇట్లా తూకం చేసి 4,000, 3,000 పెట్టి మార్కెట్ వేస్తే ఏ లెక్కలో పోతాం చెప్పనా? ఇప్పుడు మేము ఇప్పటి వరకు గుడ్డలు పల్లి తీసుకున్నప్పుడేమో ఇప్పటికి 4 ఏళ్ల నుంచి మేము 16,000, 17,000 పెట్టి పల్లి తీసుకుపోయి మేము ఎకరానికి వేస్తే ఇంత తీడి మొత్తం నీళ్లు పెట్టి మేము గుడ్డల్ని పండిస్తే దళారీలు ఈ వ్యవసాయ వాళ్ళు మొత్తం ఒకటి కుమ్మక్కయ్యి మాకు సరైన రేటు రాక మాకు ఈ నెల రోజుల నుంచి మామూలు ఇబ్బంది పెడతలేరు. మామూలకు గుట్టలకు మేము ఇబ్బంది పడి మేము పల్లి పట్టిస్తే ఇప్పటికి కూడా ఏం రేటు రావట్లేదు. మాకు 8,000 నుంచి 8,500 వరకు మాకు రేటు రావాలి. ఇప్పటికి వారం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ మార్కెట్ చైర్మన్ కానీ ఎవరు కూడా మాకు సంధిస్తలేరని చెప్పి మేము మనవి చేసుకుంటాం. కాన్షియస్ చాలా మంది రైతులు చాలా అగుడు అవుతున్నారు. దేనివల్ల అంటే ఈ అచ్చంపేట షేట్ల వల్ల షేట్లు ఇచ్చినప్పుడు సగం విత్తులు దాంట్లో విత్తులల్లా ఇచ్చిరు. మేము పండించినామా అవతల నుండి వస్తే మేము ఇచ్చినామన్నారు. ఇలా మంచి గుడ్డ గుడ్గా 4,000, 4,500 వేసుకుంటారు. ఇది అన్యాయం చాలా. కాబట్టి మేము మార్కెట్ బంద్ చేస్తున్నాము. అచ్చంపేట కౌంటర్లు ఒక్కడు బీటు మాడకూడదు. బయట రావాలి, బుడ్డలు తీసుకోవాలి. లేకపోతే మా బుడ్డల జోని పోకూడదు. మార్కెట్ లో కాలు పెట్టకూడదు. రైతుల మార్కెట్ అది షేట్ల మార్కెట్ కాదు. రైతులు మొత్తం లేస్తే మార్కెట్ లో వస్తే మీకు బట్టలు ఇనిపించి తెస్తాం. మా రైతుల డిమాండ్ ఇది. మీరు మార్కెట్ లో రేటు పెట్టేటైతేనే రావాలి, లేకపోతే కాలు పెట్టకూడదు. రైతులకు మోసం చేయకూడదు. మేము బయట వెళ్ళాలనుకుంటాం, లేకపోతే బయట వేరే రాష్ట్రం తీసుకోపోతాం. మా సరుకు అమ్ముకుంటాం. మేము మందు దాగి చచ్చే పరిస్థితి అయిపోతుంది. ఎలా రేటు చూస్తే రైతులు మందు డబ్బా తీసుకొని తాగే పరిస్థితి ఉంది. ఈ చెంపట్ల ఎవరు అడిగేటోడు లేడు. రైతుల సంఘం లేదు కాబట్టి కోమటోళ్ళ సంఘం ఉంది, ప్రతి ఒక్క జాతి సంఘం ఉంది. రైతుల సంఘం లేదు కాబట్టి మీరు చేతులు మొత్తం దోపిడీ చేసి మొత్తం నాణం చేస్తున్నారు. కాబట్టి మీరు చేతులు మాత్రం మార్కెట్ గిట్టుబాటు రేటు పెట్టాలి. ఎవరు ఈ షేట్లు పెట్టకపోతే బయట పిలిపించి రేటు పెట్టాలి. చైర్మన్ కి డిమాండ్ అది చేస్తున్నాం. మాకు హామీ ఇవ్వాలి, మాకు రాసి ఇవ్వాలి, ఈ నుండి లేవాలి.